కసులుతాం మనం ఇంటి దగ్గర. దాంట్లో ఏమి ఇప్పుడు ఉంది, శుభ్రంగా ఉండాలి, ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి అని అర్థం. సో ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఫస్ట్ ఎవరైనా కొత్త వ్యక్తి మాట్లాడతాం. సో అంత విలువైన ఆరోగ్యానికి మనం ప్రియారిటీ తగ్గిస్తున్నాం, ఆర్థిక అంశాలు తగ్గిస్తున్నాం. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఏదైనా గ్యాస్ సిలిండర్ పెట్టి, అదేవిధంగా పొగ తీసుకోడు, ఆలోపు పొగ తీసుకోడు, దాంట్లో కెమికల్స్ ఉంటాయి. ఆయుస్ ఉన్న వాళ్ళు, అలర్జీ ఉన్న వాళ్ళు ఇబ్బంది అవుతుంది. దానికంటే వ్యాపార పొగ ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు అవుతున్నామా? సున్నా. వ్యాపార పొగ తీసుకొని కొద్దిగా వేసి వాటిని వేసేస్తే దోమలన్నీ పడి చనిపోతాయి, లేకుంటే బయటికి వెళ్ళిపోతాయి. అందరూ చేయాలి ఈ పని, ఒక్కరు చేస్తే కాదు. సో ఇది అందరూ చేస్తే తప్ప ఇవన్నీ అయ్యే పనులు కాదు. కానీ ఆయన చెప్పినట్టు ఈ రకంగా పాటిస్తేనే దోమలు పుట్టకుండా రెండు కూడా చేయొచ్చు. తర్వాత మంచినీటిని మనకు కాల్చి చల్లారి తాగాలి. మనకు ఒక అభిప్రాయం, ఫిల్టర్ పాయింట్ నీళ్ళు తెచ్చుకుంటే మంచి నీళ్ళు అని అనుకుంటాం. కానీ పూర్తిగా రాదు, ఫిల్టర్ నీళ్ళు క్షేమకరం కాదు. ఫిల్టర్లు తాగడం వల్ల అవి పరిశుభ్రంగా లేకపోతే కలుషితమై ఉంటే టైఫాయిడ్, కలరా, వాంతులు, వేర్లు, రక్త విరేచనాలు, కడుపు నొప్పి, కడుపులో పురుగులు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మన నుంచి స్టార్ట్ అవుతుంది. మనం పరిశుభ్రంగా ఉండాలి, రోజు స్నానం చేయాలి. ఆ తర్వాత మన ఇంటి చుట్టుముట్ల పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా లేకపోతే వచ్చే 2 రకాల క్రిములు వస్తాయి మన దగ్గరికి. ఒకటి ఈగలు, ఇంకోటి దోమలు. మొత్తం మన ఆరోగ్యానికి సంబంధించిన ఈ 2 కారణం. మనకు టైఫాయిడ్ వచ్చిందంటే ఈగ, మలేరియా వచ్చిందంటే దోమ, డెంగ్యూ కాయలు వచ్చిందంటే దోమ, కామేలు వచ్చిందంటే ఈగ, వాతులు వేలు వచ్చిందంటే ఈగ, నెరడోకు వచ్చిందంటే దోమ, చికెన్ గునే వచ్చిందంటే దోమ. ప్రధాన కారణం ఈగలు, దోమలు. ఈగలు లేని ఇల్లు ఉందా? ఉంది కదా. మనం శుభ్రంగా పెట్టుకుంటే, అన్నిటింత మూటలు వేస్తే ఈగలు సాధారణంగా రావు. శుభ్రంగా పెట్టుకుంటే కాబట్టి అందరూ చేయాలి ఈ పని. పరిశుభ్రంగా ఒకరు చేస్తే సాధ్యం కాదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో దోమ వాళ్ళనే పుట్టదు, మనకి వచ్చి పడుతున్నాం. కాబట్టి అందరూ శుభ్రంగా ఉండాలి, అందరూ పరిశుభ్రంగా ఉండాలి. వాళ్ళు చేస్తారో మనం చేసి మనం చేయాలి. మళ్ళీ ఈ సమస్యలు మళ్ళీ మాట్లాడుతున్నాం. సో పరిశుభ్రత మన చేతిలో ఉండేది ఏంటంటే, ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటారో అన్ని రోగాలు రావు మన దగ్గర. అన్ని రోగాలు అంటే ఇప్పుడు చెప్పాను కదా, కామెర్లు, వాంతులు, వేదులు, గజ్జి, ఈ అన్ని రోగాలు రాకుండా ఉంటుంది పరిశుభ్రంగా ఉంటుంది. తర్వాత 2వ పాయింట్, దోమలు పుట్టకుండా చూడాలి. పుట్టకుండా అసలు దోమలు పుట్టకూడదు. ఎక్కడ పుట్టింది దోమ తెలిస్తే కదా పుట్టకుండా చేయడానికి వచ్చేది. ఎక్కడ పుట్టింది? వస్తాయి, తాగే నీళ్ళు కూడా వస్తాయి. తాగే నీళ్ళు వచ్చేది డెంగ్యూ కాయల దోమ, మురికి నీళ్ళు వచ్చేది మలేరియా దోమ. సో దోమలు పుట్టుకుందంటే ఏం చేయాలి? సింపుల్ ఉంది, చిన్న విషయం. దోమలు పుట్టుకుందంటే ఏం చేయాలి? ఎక్కడ పుట్టుకున్నాయని తెలుసుకోవాలి. ఎక్కడ పుట్టాయి? నీళ్ళ మీద పుట్టాయి. సో నీళ్ళ మీద కూర్చోకూడదు ఏం చేయాలి? సింపుల్. డెంగ్యూ కాయలు వస్తే 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఖర్చు పెట్టుకుని ఉన్నారు. బెంగళూరు పోయిన ఉన్నారు, బళ్ళారి పోయిన ఉన్నారు. కొంతమంది ప్రాణాలు పోతున్నారు. అవునా? కానీ ఇంత సింపుల్ చూడండి. సూక్ష్మంలో మోక్షం. నీళ్ళ మీద మూతలు వేసుకొని మనకి బయట తొట్టి పెట్టింటాము, డ్రమ్ము పెట్టింటాము, పాత్రలు పెట్టింటాము. కానీ మూతలు వేసుకోండి. ఎప్పుడు మూతలు వేసుకోలేదో అప్పుడు దోమ వచ్చి కూర్చుంటుంది, 150 గుడ్లు పెట్టుంది. వారం రోజుల తర్వాత 150 గుడ్లు దోమలు మారుతుంది. అది వచ్చి మనకు కాయలన్నీ. సో మన చేతిలో ఉన్న చిన్న అంశం ఏంటి? మూతలు వేసుకోవాలి. పంచి బట్ట వేసుకోవచ్చు, చీర బట్ట వేసుకోవచ్చు, ఏమైనా దూరుకోకుండా చేసుకోండి, సరిపోతుంది. సో దోమలు పుట్టుకుంటే ఇబ్బంది చేయాలి. దోమలు పుట్టుకుంటే ఏం చేయాలి? పుట్టుకుంటే ఏం చేయాలి? దోమ ధర కట్టుకుంటాం. ఎంత దోమ ధర ఖర్చు? 500 రూపాయలు దోమ ధర కట్టుకుంటే కాయలు రాకుండా మనం ఒక కాయలు వచ్చిందంటే 5,000, 50,000, 1,00,000 ఖర్చు. డెంగ్యూ కాయలు
ఎక్కడన్నా డెంగ్యూ కాయలు వచ్చిందో ఎవరికన్నా ఇంతకుముందు కానీ ఎవరికన్నా వచ్చిందా డెంగ్యూ కాయల? మా బాబుకి వచ్చింది సార్. మా బాబుకి వచ్చింది స్టార్టింగ్ ఇంకా స్టార్టింగ్లో మనం సో కాయలు వచ్చిన తర్వాత చూసుకోవడం ఎలా, కాయలు రాకుండా చేసుకోవడం మంచిదా? కాయలు వచ్చిన తర్వాత చూసుకోవడం మంచిదా, కాయలు రాకుండా చేసుకోవడం మంచిదా? యాది మంచిది? రాకుండా చూసుకోవడం చాలా మంచిది. ఏ ఖర్చు లేకుండా అయిపోతుంది. వచ్చిన తర్వాత ఎన్ని బాధలు, అప్పులు చేసుకోవాలి, డాక్టర్ చుట్టూ తిరగాలి, ప్రాణం ఉంటుందో లేదో తెలియదు, పనులన్నీ నిలబెట్టుకోవాలి, ఆదాయం ఉండదు. సో ఇన్ని రకాల సమస్యలు ఉండాలి. రాకుండా చేసుకోవడమే మనం ముఖ్యమైన. రాకుండా అంటే వీటి మీద ముందు వేసుకోవాలి. అవి కూడా దోమతెరలు వాడాలి. ఇంకా ఏం చేస్తాం దోమతెరలతో పాటు? గుడ్ నైట్ పెట్టుకోవచ్చు. డబ్బులు పెట్టుకొని గుడ్ నైట్ పెట్టుకోవచ్చు. ఆల్ అవుట్ డబ్బులు లేకుండా ఓపెన్ చేయొచ్చు.